హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. అభిరుచి ఎల్కేసి నుండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఎల్కే ఛానల్. అభిరుచి ఎల్కేసి నుండి. ఈరోజు మనం అయితే కలికిరి మార్కెట్కి అయితే రావడం జరిగిందండి. అడ్రస్ వచ్చేసరికి కలికిరి, అన్నమయ్య డిస్టిక్. ఇక్కడ ప్రతి శనివారం ఉదయం 5 గంటలకు అయితే మార్కెట్ స్టార్ట్ అవుతుంది అనమాట. 5 నుంచి 10, 10:30 వరకు అయితే ఉంటుంది. సో కొంచెం తొందరగా అయిపోతుంది అనమాట. కొంచెం చిన్న మార్కెటే. సో ఎవరైనా రావాలనుకునే వాళ్ళు శనివారం ఉదయం 5 గంటలకు అయితే వస్తే 10 గంటలకు అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సో దగ్గరలో ఉండే వాళ్ళు అయితే రావచ్చు. మరీ దూరం నుంచి అయితే అవసరం లేదని చెప్తాను, ఎందుకంటే ఓ రకమైన మార్కెటే కాబట్టి. సో ఇక్కడ ముఖ్యంగా మనకు బక్రీద్ సీజన్ కానీ దేవర్లు కానీ మొత్తం అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. సో పెద్ద పొటేన్లకు, పెద్ద మేకబదులకు డిమాండ్ ఆల్మోస్ట్ పెరిగిందనమాట. రేట్లు అయితే కాస్త పెరిగినాయి. రేట్లు ఎట్లున్నాయి ఇక్కడ ఈ మార్కెట్లో, రేట్లు ఎట్లున్నాయి మనకు వేరే మార్కెట్లో పోల్చుకుంటే రేట్లు ఎట్లున్నాయి అనేసి డైరెక్ట్గా మనం రైతులు కానీ అమ్మేవాళ్ళు, వ్యాపారస్తులు వాళ్ళ దగ్గర కానీ అయితే మనం క్లియర్ కట్గా అయితే ఇన్ఫర్మేషన్ అనుకుంటాం. అలాగే ఇంకో విషయం మిత్రులారా, మీ దగ్గర ఏదన్నా ఆవులు కానీ, మేకలు కానీ, పొట్టేళ్ళు కానీ ఏదైనా కూడా మీ దగ్గర ఉన్నటువంటి వస్తువులు కానీ, లేదంటే వెహికల్స్ కానీ, లేదంటే ల్యాండ్ కానీ ఏదైనా కూడా మన ఎల్కే ఛానల్లో ప్రమోషన్ చేయడం జరుగుతుంది. మీకు ఎవరికైనా పబ్లిసిటీ పెరిగి వ్యాపారాన్ని పెంచుకోవాలనుకుంటే మన ఎల్కే ఛానల్లో మీరైతే వీడియో అయినా అప్లోడ్ చేయొచ్చు. సో మన ఛానల్ నెంబర్ వచ్చేసరికి 9515913874 అండి. ఈ నెంబర్ అయితే మన టైటిల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉండాలి, ఇదే నెంబర్. వాట్సాప్ కూడా ఉంది. మీరైతే ఆ వాట్సాప్కైనా మీ డీటెయిల్స్ అన్నీ షేర్ చేయొచ్చు అనమాట. సో నేను కాల్ బ్యాక్ అయితే చేస్తాను. బక్రీద్ ఇంకా ఎన్ని రోజులు ఉందా? రేపు వారం మళ్ళీ సంత జరుగుతుందా? జరుగుతుంది. సో ఈ వారం బక్రీద్ కాగా అన్న వచ్చే మార్కెట్లో అటెండర్ అనమాట. సో ఈ వారం మార్కెట్లో బాగా వచ్చినాయని చెప్తున్నాడు. రేపు వారం కూడా ఇంకా బాగుండిపోతుంది కదా. ఈ 2 వారాలు మంచిగా ఉంటాయి. ఎక్కువ అయితే సరుకు వచ్చినాయి. ఒకసారి మనం మీరు లోపల వేసిద్దాం. ఓకే, థ్యాంక్ యూ. సో అదే ఫ్రెండ్స్, చూద్దాం. మనమైతే ఇక్కడైతే మనం మార్కెట్లోకి స్టార్ట్ అయిపోయినామండి. యాక్చువల్గా ఇది టమాటా మార్కెట్. టమాటా మార్కెట్లో శనివారం మాత్రం అయితే ఈ పొట్టేళ్ళ మేకల సంత అయితే జరుగుతుందన్నమాట. చూద్దాం, మనం అయితే మొత్తం అన్నీ కూడా నీట్గా చూద్దామండి. పొట్టేళ్ళు, మేకలు, మేకపోతులు వచ్చాయి. సో ఇదే ఒక 6 అడుగులు ఉన్నట్టున్న దగ్గర ఇది. ఎవరు తీసినాడు ఇది? వెళ్ళదనా? ఓకే ఫ్రెండ్స్, చూద్దాం. ఇక్కడకైతే ఒక బ్యాచ్ పొట్టేళ్ళు అయితే ఉన్నాయి. మీడియం సైజ్ పిల్లలు అండి. అంతా కూడా ఒక 9 నెలలు 10 నెలలు ఆ విధంగా ఉన్నట్టున్నాయి. ధరలు ఏం రేటు పోతున్నాయి అనుకున్నాను. ఈ మేకపోతే ఒకటి పెద్దదా? వందేనా? ఓకే. 25,000. ఇది పళ్ళు వేసిందా? 4 పళ్ళు ఉంది. 25,000 అయితే చెప్తానండి. దీన్ని చూడవచ్చు. 25,000 రూపాయలు అయితే ఈ భారీ సైజు పోతున్నాయి చెప్తున్నాడు. 4 బళ్ళ మీద అయితే ఉన్నదని చెప్తాను అనమాట. ఎన్ని కిలోలు రావచ్చునా? 30 కిలోలు వస్తుందా? 30 కిలో మీట్ అయితే చెప్తానండి. 25,000 అయితే ప్రైస్ చెప్తున్నాడు. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు, ఈ సైజు పోతాం మనం. ఇది ఒక 3 మంత్స్ బ్యాక్ మన ఛానల్లో పెట్టాను అనమాట. దీన్ని ఒక 3-4 నెలల ముందు అయితే పెట్టాను. అప్పుడు చిన్నదే ఉండింది. మనం చూసి మంచి సైజు అయితే వచ్చింది. చూడచ్చు, దగ్గర మన 5.5 అడుగు 6 అడుగులు అట్లయితే ఉన్నది అనమాట. సో దాని తర్వాత చూద్దామండి ఈ పొట్టేట్లు ఏం చెప్తారు. ఏం చెప్తారన్న జత? 24,000 జత. ఫ్రెండ్స్ చూస్తే 24,000 అయితే చెప్తారండి. దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 24,000 రూపాయలు, 24,000 రూపాయలు అయితే జతమని చెప్తున్నాడు. అప్పుడు ఒకటి 12,24, 12,000 రూపాయలు అయితే ఒక్కోటి చెప్తున్నాడండి. సో మనకు 12,000 రూపీస్, 12,000 రూపాయలు చెప్తున్నాడు. ఇవంతా కూడా ఒక 10 నెలల పిల్లలు ఆ విధంగా అయితే ఉన్నాయి. 10 మంత్స్ ఏజ్ గ్రూప్ అయితే ఉన్నాయన్నమాట. మనకు మీట్ కానీ లైవ్ వెయిట్ కానీ మాట్లాడుకుంటే 10-12 కిలోలు అయితే మీట్ వస్తుంది. 20-22 కిలోలు అయితే లైవ్ వెయిట్ వచ్చేది అనమాట. సో చెప్పడం అయితే 24,000 ఉంది, కానీ ఖచ్చితంగా తగ్గింపు ధర ఉంటుంది చూసుకోవచ్చు ఈ బ్యాచ్లో. అదే అనమాట. దాని తర్వాత చూద్దాం. ఒక పెద్ద సైజు పోతుంది మళ్ళీ ఒకటి ఉంటుంది. అన్న ఏం చెప్పారండి దీన్ని? 20,000. ఎన్ని బళ్ళ మీద ఉందినా? 4 బళ్ళతో ఉంది. 20,000 రూపీస్ అయితే చెప్తానండి. దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 20,000 రూపాయలు అయితే దీన్ని చెప్పడం ఉంది. సో ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుంది అనమాట. చేస్తానన్నా? ఎన్ని కిలోలు రావచ్చా? ఎన్ని కిలోలు రావచ్చా? 30 కిలోలు వస్తుందా? 30 కిలో అయితే చెప్తానండి. మీట్ వచ్చేసరికి 30 కిలో మీట్ పర్పస్ చెప్తున్నాడు. 20 కిలో ప్రైస్ అయితే చెప్తున్నాడు. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. దాని తర్వాత చూద్దామంటే నెక్స్ట్ ఇంకో బ్యాచ్ అయితే ఉంది. ఈ బ్యాచ్లో ధరలు ఏం చెప్తారేమో. ఇవన్నీ కొంచెం పెద్ద సైజు పొట్టేళ్ళు అయితే ఉన్నట్టే 2 బళ్ళ వేసినొచ్చు అనుకుంటాను. ఏం చెప్తారో ఏమో అనుకున్నాను. ఎవరన్నా? మీరేనా? ఏం చెప్తారన్నా? 30,000 జత.
ఆయన ఏదో సైజ్ చేస్తున్నాడు నువ్వు ముందే ఎగ్జాక్ట్ రేట్ చెప్పండి. పర్లేదు అట్లే. ఎన్ని పళ్ళ మీద ఉన్నాయా? 2 పళ్ళ మీద ఉన్నాయి. జత 30,000. ఏదబ్బా నువ్వు 15,000 ఒకటి 15,000నా? ఎన్ని కిలోలు రావచ్చా మీటా? 24-30. నువ్వు సైజ్ చేయను రేటు మారిపోయింది ఆడ. నిజం చెప్పా? ఏందబ్బా ఫ్రెండ్స్ చూడండి, ఇవైతే జత మీద వచ్చి మనకైతే 30,000 అయితే చెప్తున్నాడు, 15,000 ఒకటి చెప్తున్నాడు. ఎగ్జాక్ట్ రేట్ కాకపోవచ్చు అని నా అంచనా అనుకుంటాను. సో కొంచెం పెరిగే అవకాశం అయితే ఉండదండి. సో 20 కిలోల మీట్ వచ్చేటి 15,000 రూపాయలు అంటే చెప్తాను రేటు. మళ్ళీ ఒకసారి చెప్పు, ఈసారి చెప్పు. ఇప్పుడు నిజం మాట్లాడుకుందాం చెప్పు. నిజమేనా? ఏమబ్బా అట్లని కాదు, ఏదో నాకేదో తక్కువ అనిపిస్తే అడుగుతాడు నేను. ఏమన్నా ఆ రేటేనా? నిజమేనా? ఏమో మీరు చెప్తాను రేటు పెద్దలు కాబట్టి సరేలే, ఓకేలే. ఫ్రెండ్స్ చూసే 30,000 రూపీస్ అయితే ఎట్లయితే చెప్తానండి. సో చెప్పడం అయితే 30,000 చెప్తాడు. వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఒక్కొక్క పొట్టేలు 15,000 రూపాయలు చెప్తాడు. సో మనకి ఎగ్జాక్ట్ రేటా లేదనేది కొంచెం అయితే డౌట్గా ఉంది నాకైతే. సో ఒక 2,000 రూపాయలు జత మీద పెరిగినా కూడా 2,000, 3,000 అట్లా ఒక పిల్ల మీద పెరగచ్చు నేను అనుకుంటాను. 17,000 ఆ విధంగా అయితే ఉండొచ్చు నేను అనుకుంటాను. సో ఖచ్చితంగా వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 15,000 చెప్తున్నాడు కానీ మనకి ఒక 17,000 ఆ విధంగా అయితే ఉండొచ్చు నేను అనుకుంటాను. ఎందుకంటే పెద్ద పొట్టేలు లేవు. చూడచ్చు 20 కిలోలు మీట్ వచ్చి ఉంటాయి. 4 పళ్ళు 2 పళ్ళ మీద అయితే ఉన్నాయి అనమాట. సో అదే అనమాట. దాని తర్వాత చూద్దాం నెక్స్ట్ ఒక బ్యాచ్ అయితే ఉంది. ఈ బ్యాచ్ చిన్న సైజు పిల్లలు అండి, అంతా మీడియం సైజు, అంత 10 నెలలు ఆ విధంగా అయితే ఉంటాయి. ఏం చెప్తాను అన్న చెప్తాను. ఎవరు ఇవే? ఆయన బాగున్నారా? ఏం చెప్తాను జత? 23,000. అంతా 10 నెలలు ఉన్నాయా 9 నెలలు ఉంటాయా? 10 నెలలు ఉంటాయి. 23,000 జత. ఫ్రెండ్స్ చూసే 23,000 అయితే చెప్తానండి. దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 23,000 రూపాయలు అయితే జత మీద చెప్తున్నాడు. అప్పుడు ఒక్కొక్కటి మనకి 11,500 రూపాయలు అయితే ఒక్కొక్కటి పడుతుంది. సో 11,500 రూపీస్ అయితే ఈచ్ వన్ ఒక పిల్ల పడుతుంది అనమాట. 11 అయితే 500 రూపాయలు పడుతుంది. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఎంతకు రావచ్చు అన్న? 22,000కి ఇచ్చేస్తావు. ఫ్రెండ్స్ చూస్తే 1000 రూపాయలు అయితే బార్గింగ్ అయితే ఉంటుంది అనమాట. చూస్తూ 22,000కి అయితే ఆ విధంగా ఇస్తాను అంటున్నాడు. పెద్ద పొటేలు లేవు నీ దగ్గర? ఇంటికా ఉన్నాయా? ఇదేం చెప్తున్నావా? 19,000 పళ్ళు వేసిందన్నా? 2 పళ్ళతో ఉంది. 19,000 రూపీస్ అయితే చెప్తున్నానండి. దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 19,000 రూపాయలు అయితే ఈ పొటేలు చెప్పడం ఉంది కానీ ఖచ్చితంగా తగ్గింపుతారు ఉంటుంది. మనకు వచ్చి ఒక 18 నుంచి 20 కిలోలు ఆ విధంగా రావచ్చు. ఇంటికాడ ఎన్ని పొటేలు ఉన్నాయా? ఎన్ని పొటేలు ఇంటికాడ? నెంబర్ ఇద్దామా? ఫోన్ నెంబర్ చెప్పండి. నెంబర్ చెప్పు. 99-122-67-288. అడ్రస్ ఏడా? మన ఊరు ఏడా? వల్లిగట్ల అండి, అన్నమయ్య డిస్టిక్. కలిగిరికి వచ్చి 15-20 కిలోమీటర్లు వస్తుంది అనమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ కూడా జెన్యున్ గా కావాలనుకుంటే టైం పాస్ కాల్స్ కాకుండా అన్నని కాంటాక్ట్ అవ్వచ్చు. ఇంకా 10-20 పొటేళ్ళు అయితే అన్న దగ్గర ఉన్నాయంట. 50 కూడా ఉన్నాయి. బక్రీద్కు పెద్ద సైజు పొటేళ్ళు ఉన్నాయి కదా, 2 పళ్ళు 4 పళ్ళు మీద ఉన్నట్టు. ఓకే అదే అనమాట. అన్న దగ్గర అయితే పెద్ద సైజు పొటేళ్ళు ఉన్నాయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండాలి కాంటాక్ట్ అవ్వచ్చు. కలికిరి నుంచి ఒక 20 కిలోమీటర్లు అట్లా వస్తుంది అనమాట. వస్తా ఒక నిమిషం. ఫ్రెండ్స్ చూద్దాం. ఏడైతే అన్నలు కొన్నారా లేదా కొనుక్కున్నారా? అమ్ముతాడారా? పొటేళ్ళేనా? 2 ఏం చెప్తాను ఈ జత? 14,000 జత. ఫ్రెండ్స్ చూస్తే 14,000 రూపీస్ అయితే 2 చెప్తానండి. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 14,000 రూపాయలు అంటే ఒక్కొక్కటి 7,000 రూపాయలు పడుతుందండి. 7,000 రూపీస్ అయితే ఒక్కొక్క పిల్ల పడుతుంది అనమాట. 7,000 రూపాయలు అయితే ఒక్కొక్క పిల్ల పడుతుంది. సో 7,000 రూపాయలు పిల్ల పడినప్పుడు మనకి ఎన్ని కిలోలు రావచ్చు అని ఒక అప్రాక్సిమేట్ గా ఒక 10 కిలో అదే ఆ విధంగా రావచ్చు. ఒకటి వచ్చి 8 కిలోల నుంచి 10 కిలోల వరకు అయితే రావచ్చు. సో ఆ రేట్ ఇది చెప్తున్నాడు కానీ తగ్గుతుంది ఖచ్చితంగా. దీంట్లో కూడా 7,000 రూపాయలు చెప్పినా కూడా ఇంకా తగ్గుతుంది అనమాట. దాని తర్వాత మేక్ పోత ఒకటి ఉంటుంది, చిన్న సైజు పిల్ల. అదేం చెప్పారన్నా? 7,500 పోతు పిల్ల. 4 నెలలు ఉందా? 7,500 రూపీస్ అయితే చెప్తానండి. దాన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. మనకు లైవ్ వెయిట్ మాట్లాడుకుంటే ఒక 15-16 అయితే లైవ్ వెయిట్ అయితే తెచ్చుకుంది. 7,500 రూపాయలు చెప్తున్నాడు. ఖచ్చితంగా తగ్గుతుంది అనమాట. తగ్గింపు ధర ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ పోతులు అయితే ఒక 3-4 పోతులు అయితే ఉన్నాయి. మరకలు ఇవే. ఫ్రెండ్స్ చూస్తే మేక మరకలు అంటే ఇవి ఫీమేల్ గోడ్స్. ఏం చెప్తారు ఏమనుకుంటున్నా అన్నా? ఏం చెప్తారా జత? ఏం చెప్తాను రా? 12,000 మేక మరకలే కదా. 12,000 రూపీస్
4 మరకలే 12,000 రూపీస్ చెప్తారంటే 4 మరక పిల్లల్ని 12,000 రూపాయలు చేస్తారు అనమాట జత మీద. అప్పుడు ఒక్కొక్క పిల్ల 6,000 రూపాయలు అయితే పడుతుందండి. సో దాంట్లో ఏజ్ వచ్చేసరికి ఒక 5 నెలలు 6 నెలలు ఆ విధంగా అయితే ఉంది. 6 మంత్స్ ఆ విధంగా ఏజ్ అయితే ఉంది. 6,000 రూపీస్ అయితే వేస్తాం అనమాట. సో వ్యాపారం ఖచ్చితంగా దాంట్లో కూడా తగ్గితే ఉంటుంది అనమాట. 7 చూద్దాం 3 పిల్లలు అయితే ఉన్నాయి. మరక పిల్లల పోతు పిల్లలా అమ్మడానికే కొనుక్కున్నావా? అమ్మేదానికి నా ఏం చెప్తాను? ఒక్కో పిల్లనే 5,000 చెప్తాను. 5,000 రూపీస్ చెప్తానండి. 5,000 రూపాయలు అయితే చెప్పడం ఉంది, కానీ ఖచ్చితంగా తగ్గింపుతారు ఉంటుంది అనమాట. మేకపోతులు ఇవి. మేకపోతులు అంటే మనకు ఏజ్ వచ్చేసరికి దీంట్లో ఒక 5 మంత్స్ 5.5 మంత్స్ ఆ విధంగా అయితే ఉంటుందండి. 5-5.5 నెలలు ఉంటుంది. మేక పిల్లలు చిన్నగానే ఉంటాయి, ఏజ్ అయితే కాస్త ఎక్కువగానే ఉంటాయి అనమాట. అదే ఈ సైజు పిల్లలు ఒక 3 నెలల్లో పొట్టేల పిల్లలు అయితే ఎదుగుతాయి అనమాట. ఇవి కొంచెం లేట్ ప్రాసెస్ కాబట్టి ఒక 5 నెలలు 5.5 నెలలు అయితే ఉంటాయి. 5,000 రూపాయలు ఒకటి చెప్తాను. 3 కలిపి 15,000 రూపీస్ అయితే చెప్తారండి. చెప్పడం వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటాను. 15,000 రూపాయలు అయితే 3 చెప్తాను. సో ఖచ్చితంగా వ్యాపారం అనేది ఉంటుంది అనమాట. దాని తర్వాత చూద్దాం. ఇక్కడ ఒక 3 మేకపోతులు బేరం జరుగుతున్నట్టుండే. ఏం చెప్పారన్నా? జత ఒకటినా? ఓకే 12,000 రూపీస్ అయితే చెప్తాను. పల్లేసయా పోతులే కదా, 2 బల్ల మీద ఉన్నాయా? 12,000 12,000 రూపీస్ అయితే చెప్తారండి. ఒక్కొక్క పోతుని 12,000 రూపాయలు చెప్తారు. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 12,000 రూపాయలు అంటే ఇప్పుడు 12,000 అంటే ఎన్ని కిలోలు రావచ్చనా అన్నా? ఎన్ని కిలోలు రావచ్చా? 14, 13 అట్లా. ఫ్రెండ్స్ చూస్తే ఒక్కొక్కటి 14 కిలోలు 13 కిలోలు ఆ విధంగా రావచ్చు అని చెప్తున్నాడు. ఈచ్ వన్ 12,000 రూపీస్ అయితే 1 చెప్తాడు. ఈచ్ వన్ అంటే జత మీద వచ్చి 12,24,000 24,000 అయితే జత మీద చెప్తున్నాడు. అన్నీ కూడా 3 ఒకేలాగా ఉన్నాయన్నమాట. సో దీంట్లో అన్నీ కూడా ఆ విధంగా అయితే రేటు జరుగుతుంది. సో దాని తర్వాత చూద్దాం. ఒక పెద్ద సైజు పోతే అయితే వ్యాపారం జరుగుతుంది. ఏం చెప్తారో ఏమనుకుందాం. ఏం చెప్పారన్నా? జత 60,000. ఫ్రెండ్స్ చూస్తే 60,000 అయితే చెప్తానండి. చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. ఒక్కోటి 30,000 రూపాయలు అయితే చెప్తున్నాడు. పళ్ళు వేసినాయి కదనా? 2 బళ్ళు 4 బళ్ళ? 2 బళ్ళు. ఒక్కోటి 30,000 అయితే చెప్తానండి. 30,000 రూపీస్ ఈచ్ వన్ అయితే చెప్తున్నాడు. సో చెప్పడం అయితే ఆ రేట్ ఉంది, కానీ ఖచ్చితంగా తగ్గుతుంది అనమాట. 2 బళ్ళ మీద అయితే అని చెప్తున్నాడు. ఇంకో పోతే అయితే ఉంది. ఈ పోతులు కూడా మనం చూసుకోవచ్చు. ఇది కూడా 30,000 అయితే చెప్తానమాట. సో ఒక్కొక్కటి 30,000 ఉంది. జత వచ్చి 60,000 ఉంది. సో ఖచ్చితంగా వ్యాపారం అయితే ఉంటుంది. మనకు అప్రాక్సిమేట్గా మీట్ ఎత్తుకుంటే ఒక్కొక్క పిల్ల 25 నుంచి 30 కిలోల మధ్యలో అయితే వచ్చి ఒక 27.5, 28 ఇలాంటి 29 కూడా రావచ్చు. కొంచెం ఇటు అటు 1 కిలో ఇటు అటు డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. 60,000 చెప్తున్నాడు. 60 కిలోల మీట్ అయితే వచ్చే విధంగా ఉందన్నమాట. సో అది చెప్పడం అయితే ఉంది, కానీ వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ మన వీడియో మీకు ఎక్కడో దగ్గర బాగుంది అనుకుంటే, నేను పెట్టే ఎఫర్ట్ మీకు బాగుంది అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను. ఎందుకంటే మీ లైక్ వల్ల ఇంకొంతమందికి రీచ్ అయ్యి ఇంకొన్ని మార్కెట్లకు రీచ్ అవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే రైతులు కానీ వ్యాపారస్తులు కానీ వాళ్ళకి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి పోయేదానికి అయితే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామందికి చేసే మార్కెట్లు ఎక్కడ ఏమని కూడా తెలియదు అనమాట. సో మనం అయితే మన ఏరియాలో ఉన్న మార్కెట్లు మొత్తం కూడా విజిట్ చేసి వాళ్ళ రేట్లన్నీ క్లియర్ కనుక్కుంటాను. కాబట్టి మీ సపోర్ట్ అనేది నాకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. సో దాని తర్వాత చూద్దాం. ఇక్కడైతే పొటేన్లు అయితే ఉన్నాయి. అమ్మేసారన్నా ఇవే? ఏమన్నా రేట్ ఐడియా ఉందా? రేట్ ఐడియా ఎవరు లేరా? ఫ్రెండ్స్ చూస్తే అవైతే అయిపోయినాయంటే చూడొచ్చు. ఇవంతా కూడా ఒక ఏజ్ వచ్చేసరికి ఒక 7 మంత్స్ 8 మంత్స్ ఆ విధంగా అయితే ఉంటాయి. ఈ పిల్లల మీద మార్కులు వేసారు చూడొచ్చు వెనకాల. అంటే గుర్తులు పెట్టుకున్నారు అనమాట కొనుక్కునేటి. సో ఆ విధంగా ఉన్నాయంటే అమ్మేసినారు లెక్క అనమాట. ఇక్కడ ఒక 3 పిల్లలు ఉన్నాయి. అవి పెద్ద సైజు కొంచెం. ఇవి ఒక 3 పిల్లలు అయితే ఉన్నాయి. ఎవరేనా మీకు తెలిసినా? ఇది ఎవరు? మీకు ఏమన్నా ఐడియా ఉందా? సో అదే అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనం అయితే కొంచెం లోపల పోదాము. ఈ వీడియో అయితే లెంత్ వచ్చింది, 13 మినిట్స్ వచ్చింది ఫ్రెండ్స్. చూద్దాము. ఇక్కడ ఇంకో బ్యాచ్ చూద్దాము. దాని తర్వాత ఇంకో వీడియో కూడా చూద్దాం. ఇలా 2 వీడియోలు వచ్చి. సో పెద్ద సైజ్ పొటేన్లు కూడా అయితే ఉన్నాయి. ఏం రేట్లు పడుతున్నాయి ఏమని క్లియర్ కనుక్కుందాం అనమాట. ఇక్కడ చూస్తే ఇప్పుడు చిన్నపిల్లలు అయితే ఉన్నాయండి. అంతా ఒక 6 మంత్స్ ఆ విధంగా ఉన్నట్టు, 6 నెలలు 5.5 నెలలు ఆ విధంగా అయితే ఉన్నాయి. ఎన్ని పిల్లలు ఉన్నాయి? ఏంది కదా? 20 పిల్లలా? ఎవరు నీయనా? నీయనా? ఆయన నీకల్లా చూస్తున్నాడు అడిగితే. నువ్వు సైజ్ చేయద్దు సుధాకరన్న ఇవే. నాకు అర్థమైపోయింది. సరేలే, ఇబ్బంది ఏం లేదు. నువ్వు కూడా రా, ఇట్లా రా. నువ్వు కూడా రానా? నువ్వు మామూలు పడతా రానా ఇట్లా. మీరు మామూలుగా కలిగిన మార్కెట్ చూస్తా ఉన్నాను. ఏం తెచ్చావు ఈ వారం? పొటేన్లు మీయే. ఎన్ని తెచ్చినావు? 20 పిల్లలు ఉన్నాయి. మేకలు ఏం తెలదా? ఎట్లుంది ఈరోజు మార్కెట్ మొత్తానికి? రేట్లు బాగానే ఉన్నాయా? పిల్లలు కూడా వస్తావు కదా? ఎక్కడ రొంచే ఏదో చెప్తే నువ్వు ఇక్కడ దామచరు నుంచి ఎక్కడి నుంచి కదా? చదువు. ఓకే, ఈరోజు 20 పిల్లలు తెచ్చినావు.
ఎట్లా ఉన్నాయి రేట్లు? ఏం చెప్తున్నావు ఇవి? ఈ పిల్లల జత ఏం చెప్తున్నావు? జత మీద 15,000 రూపాయలు చెప్తున్నావు. ఎన్ని నెలల పిల్లలు ఇవే? 5 నెలల పిల్లలు. ఫ్రెండ్స్ చూస్తే 15,000 రూపీస్ అయితే చెప్తానండి. దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట. 5 నెలల పిల్లలు చెప్తున్నాడు, 15,000 రూపాయలు జత మీద చెప్తున్నాడు. అప్పుడు ఒక్కొక్కటి 7,500 రూపాయలు అయితే పడుతుంది. 7,500 రూపీస్ అయితే ఈచ్ వన్గా చెప్తున్నాడు. సో వ్యాపారం ఖచ్చితంగా ఉంటుంది అనమాట. ఎంత తగ్గిస్తావు? 100 తగ్గిస్తావు. 100-200 ఒక 500 కాడికి అయితే బార్గింగ్ అయితే ఉంటుందని చెప్తున్నాను అనమాట. సో చెప్పడం అయితే 7,500 7,500 రూపీస్ అయితే ఈచ్ వన్ చెప్తానండి. సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇంకోటి నేను ఒక విషయం చెప్తానా, మీరు ఏమనుకోవద్దు. మీరు చెప్పడం, మీరు అనుకోవడంలో తప్పు లేదులే, కానీ మీరు ఉన్న రేట్లో ఒక 500 100 రూపాయలు ఇటువంటి చెప్పండి. ఎక్కువ డిఫరెన్స్ చెప్పొద్దు. ఎందుకంటే ఈ మార్కెట్లు, ఈ వీడియోలు చూసి చాలా మందికి మార్కెట్లు ఏడన్నో తెలియదు. ఇప్పుడిప్పుడే తెలుస్తున్నాయి. పలానా మార్కెట్లో పలానా రేట్లు ఉంటాయని ఒక అంచనాకు రావాలి వాళ్ళు. అప్పుడు ఏమవుతుందంటే నలుగురు వ్యాపారస్తులు వస్తారు, మీకు వ్యాపారం పెరుగుతుంది. నేను ఇచ్చే మీకు సలహా, మీరు ఏమన్నా తప్పుకోకుండా అనుకోండి, ఇబ్బంది ఏమిలే. ఓకే, డైలీ తీస్తా ఉంటా. అదే సుధాకర్ రాయనా, ఏం తెచ్చావనా? అవేనా? అవే ఆయన రేటే కదా, ఆయన చెప్పిన రేటేనా? ఓకే. ఇప్పుడు పెద్ద పొట్టేలు మీయేనా? పెద్ద సైజు తెచ్చినట్టున్నావా? ఫ్రెండ్స్ చూస్తే ఒక 3 పెద్ద సైజు పొట్టేళ్ళు అయితే ఉన్నాయండి, భారీ సైజులు అయితే ఉన్నాయి. ఎంత వయసు పిల్లలన్నా? పళ్ళు వేసినాయా పెద్ద పొట్టేళ్ళుగా? ఎన్ని పళ్ళు? 6 పళ్ళతో ఉన్నాయి 3 కూడానా? ఫ్రెండ్స్ చూస్తే 3 6 పళ్ళ మీద అయితే ఉన్నాయంట. చూడొచ్చు పెద్ద సైజు పొట్టేళ్ళు అంతా కూడా ఒక 4 ఇయర్స్ ఆ విధంగా అయితే ఉన్నాయి. మంచి పెద్ద సైజు పొట్టేళ్ళు. ఏం చెప్తాను అన్న? తల జత 52,000. ఫ్రెండ్స్ చూస్తే జత మీద వచ్చి 52,000 చెప్తానండి. అప్పుడు ఒక్కొక్కటి మనకు 26,000 రూపాయలు పడుతుంది. సో చెప్పడం అయితే 26,000 అయితే చెప్తానండి. వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. 26,000 రూపాయలు పడుతుంది. మనకు మీట్ వచ్చేసరికి ఒక 25 కిలోలు రావచ్చునా? ఇంకా ఎక్కువ వస్తుందా? 25 అబోవ్ మీట్ అయితే చెప్తాంటారండి. సో చెప్పడం అయితే 26,000 రూపీస్ అయితే చెప్తాంటారు. సో చెప్పడం అయితే ఆ రేటు ఉంది, కానీ ఖచ్చితంగా తగ్గుతుంది అనమాట. వ్యాపారం అనేది ఉంటుంది. ఏం చెప్పారు నా పిల్లల జత? 17,000 చెప్తారు. 17,000 అయితే చెప్పారంటే వాళ్ళు వచ్చి మనకి 15,000 చెప్పారు. సో 2,000 రూపాయలు అయితే డిఫరెన్స్ లో చెప్పారు మనకి. ఎందుకంటే కాస్త కొంతమంది ఏమంటుందంటే రేట్లు అనేది కొంచెం ఇటో అటో చెప్తారనమాట. ఇప్పుడు ఆ పిల్లలు మనకి చెప్పిండే రేట్లు వాళ్ళు 15,000తో చెప్పారు. అంటే పక్కన వేరే వాళ్ళ అంతా 7 మార్కెట్లో ఉండే వాళ్ళంతా వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఉంటారు కాబట్టి ఒక రేట్లో 1,000-2,000 రూపాయలు తగ్గించి చెప్పినారు. నేను అందుకే వాళ్ళు చెప్పినాను, ఏమంటే అన్న మీరు ఉన్నది ఉన్నట్టు రేట్లు చెప్పండి. అది ఏ మార్కెట్ అయినా కావచ్చు, ఏమన్నా కావచ్చు, ఉన్నది ఉన్నట్టు చూపించినప్పుడే మనకు ఒక నేమ్ అనేది వస్తుంది. మార్కెట్ ఎట్లా ఉన్నాయి రేట్లు అనేది తెలుస్తుంది. వాడు ఈ రోజు కాకపోతే ఇంకో రోజు చూసుకొని వాళ్ళు వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో అందుకనేసి ఇప్పుడు అవి 15,000 చెప్పారు. 17,000 వచ్చి అసలు అని చెప్తున్నాడు. 17,000 అంటే అప్పుడు 8 2 16 8,500 రూపాయలు పడుతుంది అనమాట ఒక్కొక్క పిల్ల. ఒక 6 మంత్స్ ఆ విధంగా అవుతుంది. 8,500 రూపీస్. 8 అయితే 500 రూపాయలు ఈచ్ 1/8 ఉందనమాట. సో వ్యాపారం దండలో కూడా తగ్గుతుంది అనమాట. ఫ్రెండ్స్ అదే అనమాట. నెక్స్ట్ అయితే ఇంకో వీడియో చేద్దామండి. ఈ వీడియో అయితే మనకైతే దగ్గర 20 మినిట్స్ దగ్గర వచ్చేసింది. ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకొక వీడియో నీట్గా అయితే చేసి చూద్దాం. థ్యాంక్ యూ.